ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందామండి. మరి దావీదు రాసినటువంటి కీర్తన 14వ కీర్తన 2వ వచన భాగంలో ఇలాగూ రాయబడి ఉంది. జాగ్రత్తగా విందాం. వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. మరి దేవుడట మరి ఆకాశం నుండి మరి చూడండి ఈ భూలోకంలో ఉన్నటువంటి నరులను పరిశీలిస్తున్నాడండి. అవును పిల్లరా, మరి చూడండి, దేవుడు ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు అంటే పిల్లరా, మరి చూడండి, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారని పిల్లరా పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. అవును, నిజమే పిల్లరా. ఈ లోకంలో మరి చాలామంది, అనేక మంది పిల్లరా మరి చూడండి ఈ లోకాన్ని వెతికేవారిగా ఉన్నారే కానీ, ఈ లోకంలో ఉన్నదాన్ని సంపాదించుకునేవారిగా ఉన్నారే కానీ పిల్లరా దేవుణ్ణి వెతికేవారు, దేవుణ్ణి సంపాదించుకునేవారు ఈ లోకంలో ఎవరు కనిపించడం లేదండి. మరి చూడండి, ఈ లోకం చూస్తే చాలా భయంకరంగా ఉంది పిల్లరా. మరి చూడండి, అనేక రకాలుగా పిల్లరా మరి ప్రజలందరూ కూడా చెడిపోతూ ఉన్నారు. మరి పాపానికి పిల్లరా మరి బానిసలైపోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా యవనస్తులు పిల్లరా చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి మరి పాపానికి మరి అలవాటు పడిపోతూ ఉన్నారు. లోకంలో పిల్లలు అనేకమైనటువంటి దురలవాట్లకు, దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయి వారి జీవితాలు వారు మరి పాడు చేసుకుంటూ ఉన్నారు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. మరి చూడండి, దేవుడు ఆకాశం నుండి నరులందరినీ కూడా పరిశీలించి చూస్తూ ఉంటే ఎవరు కూడా పిల్లరా దేవుణ్ణి వెతికేవారిగా లేరని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉందండి. అవును పిల్లరా, మరి చూడండి, ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు కూడా మరి దేవుణ్ణి వెతికే వ్యక్తిగా లేకుండా ఒకవేళ ఈ లోకాన్ని సంపాదించుకుంటూ ఈ లోకాన్ని వెతికే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. మరి చూడండి, ఎవరైతే పిల్లరా మరి దేవుని గురించిన ఆలోచన లేకుండా, దేవుడు ఉన్నాడనేటువంటి భయం లేకుండా ఎవరైతే వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తారో పిల్లరా వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా మనం చూసినట్లయితే నోవాహు కాలంలో పిల్లరా ఉన్నటువంటి ప్రజల పరిస్థితిని గురించి మనం ఆలోచన చేస్తే ఆనాడు పిల్లరా మరి భూలోకం అంతా కూడా చెడిపోయి ఉందని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మరి చూడండి, ఆదికాండములో ఒక మాటను మనం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయములో మనం చూసినట్లయితే పిల్లరా 11వ వచనంలో, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. పిల్లరా చూడండి, మరి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు అంటే వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. మరి ఈ భూలోకం అంతా కూడా చెడిపోయిందని, పాపంతో నిండిపోయిందని దేవుడు మాట్లాడుతున్నాడండి. అయితే ఆనాడు పిల్లరా ప్రజలందరూ కూడా మరి పాపంలో జీవిస్తూ ఉన్నారు. అయితే పిల్లరా నోవాహు అనబడినటువంటి వ్యక్తి మాత్రము దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాడు. మరి ఈ లోకంలో తన చుట్టూ ఉన్నటువంటి లోకమంతా కూడా పాపంతో నిండి ఉంది. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెడిపోయి ఉన్నారు. అయితే నోవాహు మాత్రము దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకని పిల్లరా దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవాహు, ఈ సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో పట్టబడి ఉన్నది. మరి ప్రజలందరూ కూడా వారి మార్గాలు వారు చెరిపి వేసుకున్నారు కాబట్టి ఇదిగో నేను జలప్రలయం రప్పించబోతున్నాను, వారందరినీ కూడా నశింపు చేయబోతున్నాను, నా కోపం వారి మీద రగులుకొని ఉన్నది. కాబట్టి నీ కొరకు నువ్వు ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు పిల్లరా నోవాహు తన కొరకు ఓడను సిద్ధం చేసుకుంటాడండి. మరి చూడండి, నోవాహు ఓడని కట్టుచునే 120 సంవత్సరాలు మరి నోవాహు ఓడని కట్టుచునే పిల్లరా మరి ప్రజలందరికీ కూడా మరి దేవుని యొక్క సువార్తని ప్రకటించాడు. మరి చూడండి, దేవుని సువార్తను నోవాహు ప్రకటిస్తూ ఉంటే మరి ప్రజలందరూ కూడా నోవాహును గేలి చేసిన వారుగా, ఎగతాళి చేసిన వారిగా ఉన్నారే కానీ పిల్లరా ఆ సువార్తకి లోబడిన వారిగా ఎవరు కనిపించలేదు. అందుని బట్టి ప్రియ దేవుని పిల్లరా మరి చూడండి, నోవాహు ఓడని కట్టుకోవడం జరిగింది. ఆ ఓడని కట్టుకున్నప్పుడు పిల్లరా తన కుటుంబం అంతా కూడా ఆ ఓడలోకి ప్రవేశించారు. నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడలు, మొత్తము 8 మంది పిల్లరా ఆ ఓడలోనికి ప్రవేశించారు. మరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రియ దేవుని పిల్లరా మరి జలప్రలయంలో నశించినట్లుగా పిల్లరా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని పిల్లరా ఈ లోకములో మరి దేవుడు మరి చూడండి లోకాన్ని చూస్తున్నాడు, ఈ లోకాన్ని పరిశీలించి చూస్తున్నాడు. ఈ లోక
లోకంలో మనుషుల స్థితి ఎలా ఉందో దేవుడు మరి గమనిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించే.